యూజర్కి ఇచ్చిన ఫోల్డర్ పేరు ఏంది? భానునే. చెక్ చేయాలంటే పీడబ్ల్యూడి భాను. అంటే భాను యూజరు ఎస్ ఉన్నాడు. ఓకే, భాను యూజర్ ఉన్నాడు. యూజర్తో పాటు అతనికి ఇచ్చిన ఫోల్డర్ కూడా ఉంది ఇక్కడే, భాను ఎస్. ఓకే, ఇట్లా అనమాట. అయితే ఇది ఇలాగా చాలామంది యూజర్స్ సర్వర్స్లోకి లాగిన్ అయ్యి వాళ్ళకి ఇచ్చిన టాస్క్ మీద పనిచేస్తూ ఉంటారు ఇట్లా. అయితే రూట్ యూజర్ అనే వ్యక్తికి చెప్పాను కదా, చాలా యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ డబ్ల్యూ అనే కమాండ్ కొట్టేసామనికి ఇక్కడ రూట్ యూజర్లో, చూసారా ఎవరెవరు యూజర్స్ రన్నింగ్ అవుతున్నారు, ఏమేం చేస్తున్నారో మొత్తం తెలిసిపోతా ఉంది. లాగిన్ ఎప్పుడయ్యాడు, ఐడిల్ టైం ఎంత, ఇంకోటి ఏం చేస్తున్నాడు, అసలు ఏమేమి చేస్తున్నాడు మొత్తం టోటల్గా. అంటే ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? డబ్ల్యూ అనే కమాండ్. అదే కాకుండా హూ అనే కమాండ్ కూడా ఉంది. హూ కమాండ్ ప్రెస్ చేసినా కూడా అసలు భాను అనే యూజరు ఎప్పుడు లాగిన్ అయ్యాడు అనా, ఏ సర్వర్ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యాడు కూడా తెలుసు. ఏ ఐపీ అడ్రస్ నుంచి మనం వెంటనే ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఈ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యాడు భాను అని. డబ్ల్యూ డబ్ల్యూ కమాండ్ ఎలాగా. ఆ తర్వాత అదే కాకుండా యూజర్స్ అని ఉంటుంది. యూజర్స్ అని ప్రెస్ చేసామనుకో, చూసావా భాను యూజర్ ఉన్నాడు, ఈసీ2 యూజర్ కూడా ఉన్నారు, లాగిన్ అయిపోయి ఉన్నారు వీళ్ళందరూ అని అర్థం. భాను లాగిన్ అవ్వకుండా ఎస్ బాస్ ఐఎమ్ వర్కింగ్ అన్నాడు అనుకో, పట్టుకుంటారు ఇక్కడ వెంటనే. ఎందుకంటే లైనెక్స్ సర్వర్లోకి లాగిన్ అవుతున్నాడు భాను. లైనెక్స్ మిషన్లోకి అతను హైదరాబాద్లో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, ఎస్ ఇండియాలో ఏ ప్లేస్లో ఉన్నా సరే, ఎక్కడి నుంచి లాగిన్ అయినా సరే, ఎస్ నాకు ట్రేస్ అవుట్ చేయటం ఈజీ. ఎస్ విత్ ద హెల్ప్ ఆఫ్ లినక్స్. చెప్పాం కదా, ట్రేసింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఇదే ట్రేసింగ్ విండోస్లో చేయాలంటే 1 మంత్ పట్టిద్ది. ఇక్కడైతే ఒక్క సెకండే, జస్ట్ కమాండే, ఒక కమాండ్ ప్రెస్ చేస్తే చాలు, లోపల ఏ సర్వర్లో ఎవరు లాగిన్ అయ్యారో తెలిసిపోతా ఉంది. డైరెక్ట్ అటాక్. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ లినక్స్ ఫర్ దేర్ డెవలప్మెంట్ వర్క్ ఆర్ టెస్టింగ్ వర్క్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ద వర్క్ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు ఈయన భాను చేసిన టాస్క్ అంతా కూడా నేను మళ్ళీ ఇక్కడ చెక్ చేయొచ్చు. ఎక్కడ? రూట్ యూజర్గా సపోజ్ భాను ఇక్కడ వచ్చేసాడు. వచ్చేసి భాను ఈజ్ ఏ జావా డెవలపర్ ఆర్ పైథాన్ డెవలపర్ ఆర్ సమ్ అదర్ టెస్టింగ్, ఏదైనా సరే అతను ఏదో రాస్తున్నాడు రైట్. అప్పుడు మనం ఏం చేసామంటే, ఇక్కడ భాను ఉన్నాడు. భాను అనే వ్యక్తి ఎస్ జస్ట్ టచ్ ఫైల్ 1 రాశాడు అనుకో. భాను అనే వ్యక్తి టచ్ ఫైల్ 1 రాశాడు. టచ్ జావా అని రాశాడు, జావా ఫైల్ అని. ఎస్, ఓకే. ఇదంతా ఎంటీ ఫైల్సే, కంటెంట్ ఏం లేదు. భాను ఏమో కంటెంట్ ఉంది, ఎక్సలెంట్గా వర్క్ చేస్తాను అని చెప్తున్నాడు. బట్ భాను నో వర్కింగ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. బట్ అప్పుడు ఏం చేయాలా? ఎస్, రూట్ యూజర్ రూట్ యూజర్ జస్ట్ భాను అనే ఫోల్డర్లోకి లాగిన్ అయిపోయి, అసలు భాను యూజర్లోకి లాగిన్ అయిపోయి, అసలు భాను అసలు ఆ ఫైల్స్లో ఎలాంటి కంటెంట్ రాస్తున్నాడో చెక్ చేయవా అని చెప్పాను నేను. అప్పుడు నేనేం చేయొచ్చు? నా పేరు ఏంది? రూట్ యూజర్. ఐ కెన్ కంట్రోల్ ఆల్ ద యూజర్స్. అప్పుడు నేనేందంటే SU-BHANU స్విచ్ యూజర్. ఏ యూజర్లోకి? భాను యూజర్లోకి స్విచ్ అవుతున్నా నేను. SU-BHANU భాను స్విచ్ యూజర్. ప్రెస్ ఎంటర్ బటన్. అరే, రూట్ యూజర్ అయిన నేను భాను యూజర్లోకి స్విచ్ అయిపోయా. ఇప్పుడు భాను వర్క్ అంతా ఇప్పుడు మళ్ళీ నేను నేర్చుకుంటా. భాను ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. ఆయన ఎక్కడున్నా సంబంధంలే నాకు. ఐ కెన్ యాక్సెస్ ద భాను యూజర్ ఫోల్డర్ ఆల్సో. చూసావా, భాను యూజర్ని యాక్సెస్ చేశాను, భాను యూజర్ ఫోల్డర్ కూడా వచ్చేసింది ఇక్కడ. ఏది? పీడబ్ల్యూ కొట్టండి మీరు కావాలంటే. పీడబ్ల్యూడి, అదిగో భాను ఫోల్డర్లోకి వచ్చేసాను నేను. నేను అసలు యాక్చువల్గా ఈ స్క్రీన్లో రూట్ యూజర్ నేను, కానీ భాను యూజర్లోకి వచ్చా, భాను ఫోల్డర్లోకి వచ్చేసా. అసలు భాను యూజర్ ఫోల్డర్లోకి వచ్చి అక్కడ ఎల్ఎస్ టైప్ చేస్తే అదిగో ఫైల్ 1 కనపడింది, జావా కనపడింది రైట్. ఇప్పుడు ఈ జావాలో ఏదైనా కంటెంట్ ఉందో చెక్ చేసుకోవాలంటే క్యాట్ అని కొడితే ఏమైంది? జావా ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా డిస్ప్లే కావాలా రైట్. ప్రెస్ ఎంటర్ బటన్. కంటెంటే లేదే. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే భాను యు ఆర్ నాట్ వర్కింగ్. జస్ట్ సింపుల్గా వస్తున్నాం వెళ్తున్నాం అంతే. వెంటనే ట్రేస్ అవుట్ చేస్తాం, ఒక్క సెకండ్ పని అది అంతే. సో ఈ విధంగా మనం ఏ యూజర్ కోడ్ అనేది వాళ్ళు ఇప్పుడు యాజ్ ఎ డాట్ నెట్ డెవలపర్ నేను
విజువల్ స్టూడియోలో కోడ్ రాస్తారా? అది ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు వీళ్ళు? విజువల్ స్టూడియోలో మీరు రాసినప్పుడు ఒక ఫైల్లో సేవ్ చేస్తారు కదా. అవును. ఆ ఫైల్లో మీరు ఎక్కడైతే ఫైల్లో రాయమని చెప్తామో మేము, ఆ ఫైల్లో మీరు రాస్తారు, ఆ ఫైల్ను నేను ట్రేస్ అవుట్ చేస్తాను. జావా వాళ్ళకి జావా ఫైల్లో అని రాస్తాం. ఇప్పుడు విజువల్ స్టూడియోలో కోడ్ ఉంటుంది, రాస్తారు, మీరు సేవ్ బటన్ నొక్కుతారు కదా విజువల్ స్టూడియోలో. హుహు. హ్మ్. ఆ సేవ్ బటన్ కొట్టినప్పుడు ఎక్కడ సేవ్ అవుతుంది అది? సమ్వేర్. సమ్వేర్ ఎక్కడో నేను ఇస్తాను మీకు ముందుగానే. ఎస్, యు ఆర్ కనెక్టింగ్ విజువల్ స్టూడియో, బట్ యు ఆర్ రైటింగ్ కోడ్ ఇన్ ద విజువల్ స్టూడియో, బట్ స్టోరింగ్ ఈజ్ సమ్వేర్. సమ్వేర్ అంటే ఎక్కడ? సర్వర్లోనే నేను ఒక ప్లేస్ ఇస్తా, నేను ఒక హుహు. డైరెక్టరీ ఇస్తా. దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ డైరెక్టరీ. ఆ డైరెక్టరీ ఏందో నేను చెప్తాను మీకు. ఎస్, ఆ ఫైల్ ఏందో నేను చెప్తాను, అది మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్లాస్లో ఓకే. అయినా వస్తుంది అది. ఎస్, యూ కెన్ యాక్సెస్ ఆల్ దిస్ డేటా, యూ కెన్ యాక్సెస్ ఆల్ దిస్ కోడ్ బై డిఫరెంట్ డెవలపర్స్. డైరెక్ట్గా చెప్పాలంటే, అంటే సింపుల్గా చెప్పాలంటే విజువల్ స్టూడియోలో రాసిన కోడు అదంతా కూడా మనం డైరెక్ట్గా మీరు గిట్హబ్లోకి పుష్ చేస్తారు కొన్ని సందర్భాల్లో. కానీ లోకల్గా మీరు స్టోరేజ్ చేసుకుంటారు. ఆ లోకల్ స్టోరేజ్ని నేను సెర్చ్ చేసుకుంటాను, నా ఇష్టం అది. అట్లా మీ మీ ఓకే. యూజర్లోకి లాగిన్ అయ్యి. బట్ ఎనీవే, అల్టిమేట్ థింగ్ ఈజ్ వాట్? యు ఆర్ డైరెక్ట్లీ పుషింగ్ ద కోడ్ ఇన్ టు గిట్హబ్ రిపాజిటరీ. వై? గిట్హబ్ రిపాజిటరీలో పుష్ చేసిన తర్వాత అక్కడి నుంచి వేరే ప్రాసెస్ జరిగింది. కానీ లోకల్లో ఉన్నంతసేపు నేను చూసుకుంటా, చెక్ చేసుకుంటా, నా ఇష్టం అది. ఎస్, అంటే వీఆర్ మెయింటైనింగ్ ద కోడ్ లోకల్లీ యాజ్ వెల్ యాజ్ రిమోట్లీ. రెండు ప్లేసుల్లో కోడ్ ఉంటుంది మనకి, రెండు ప్లేసుల్లో. కోడ్ అనేది లైనక్స్‌లో రాయం కదా! అంటే లైనక్స్లో మనం ఓన్లీ రాయం. నో నో నో. హ్మ్. లైనక్స్ సర్వర్లో అవన్నీ ఇంటిగ్రేట్ చేసి కనెక్ట్ అవుతాం అంతే. ఓకే. బట్ సర్వర్ ఈజ్ నీడెడ్, రైట్? సర్వర్ లేకపోతే అవ్వదు కదా ఏదైనా. అవును సార్. సర్వర్ లేకపోతే అవ్వదు ఏది కూడా. అంటే మీకు ఓకే. ఇదంతా అంటే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మనం ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు మనం రాసిన కోడ్ని ఎక్కడి నుంచైనా, ఏ ప్లేస్ నుంచైనా లైనక్స్ సర్వర్లోకి కనెక్ట్ అయితే. ఎందుకంటే మీరు లైనక్స్లో పనిచేస్తుంటున్నప్పుడు అని చెప్తున్నాను నేను. అట్లా హుహు. ఓకే. మీరు ఏ వర్క్ ఎన్విరాన్మెంట్లో పనిచేశారో తెలియదు కానీ లైనక్స్ సర్వర్, లైనక్స్ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేసినప్పుడు ఎస్, తప్పకుండా మీరు ట్రేస్ అవుట్ అవుతారు. వెదర్ యు ఆర్ లాగిన్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. అంటే సింపుల్గా చెప్పాలంటే థర్డ్ పార్టీ టూల్స్ కూడా మనం ఉపయోగిస్తాం. స్ప్లంక్ ఉంది, స్ప్లంక్ ఐడియా ఉందా మీకు? స్ప్లంక్, లేదు సార్. ఎస్పి స్ప్లంక్, వెరీ వెరీ కాస్ట్లీ టూలు. ఈ టూల్లో ఎంతమంది యూజర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ హిస్టరీ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఆ టూల్లో మెయింటైన్ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడు కంపెనీలో. అంటే స్ప్లంక్కి ఇవన్నీ సర్వర్లు కాన్ఫిగర్ చేసి పడేస్తారు. అట్లా అదొక మోడల్ మళ్ళీ చెక్ చేసుకోవడానికి. నేనేంటంటే ఓకే. జనరల్ ప్రొసీజర్ నార్మల్ నార్మల్ వేలో చెప్తున్నా మీకు, ఇలా ఉంటుంది. లైనక్స్లో కూడా మనం చేసుకోవచ్చు. ఐదర్ యూ కెన్ ఆల్సో యూజ్ థర్డ్ పార్టీ టూల్స్ టు ట్రేస్ అవుట్ ఎవ్రీథింగ్. మొత్తం లాగిన్ లాగౌట్ యాక్సెస్ మొత్తం తెలుసుకోవచ్చు అక్కడ. ఎస్, ఇట్లా కూడా తెలుసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా? సో మీరు యూజర్లో ఇక్కడ ఉన్నారు, బాను యూజర్. అర్థమైందా మీకు? అంటే మీరు .NET రిలేటెడ్ థింగ్స్లో వర్క్ చేశారు మీరు, అందుకోసం మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. లెనెక్స్ డాట్ నెట్. ఎప్పుడు వాడలేదా? లినక్స్ ఇదే ఫస్ట్ టైమ్. యా యా, ఓకే ఓకే, గుడ్, అంటే అర్థమవుతుంది కొన్ని కొంచెం. కొన్ని కమాండ్స్ తెలుసు టూల్స్. ఎస్ ఎస్, రైట్, ఓకే. ఎంత డెప్త్. అవునవునులేండి, అవును. చెప్తాను. విజువల్ స్టూడియో కోడ్ సపరేట్గా ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దాంట్లో కోడ్ రాసి ఎలా చేయాలనేది మొత్తం నేర్పిస్తాను మీకు. విజువల్ స్టూడియో సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తాం, సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేసి కోడ్ ఎలా రాస్తాం అది కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు. అంటే మనమైతే డెవలపర్ అయితే కోడ్ అవన్నీ చెక్ చేసి రాసుకుంటారులే కానీ మనకైతే అవసరం లేదు. నేను అయితే దాన్ని కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. విజువల్ స్టూడియో ఓకే సార్. కోడ్ మొత్తం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఎక్కడికి ఎలా కనెక్ట్ అవుతున్నాం ఏమని మొత్తం చెప్తాను. ఎందుకంటే మనం స్క్రిప్టింగ్ అనేది కూడా రాస్తాం కదా, సెల్ స్క్రిప్ట్, తర్వాత అవును. యామిల్ స్క్రిప్ట్ అని అవన్నీ ఎక్సలెంట్గా మనం యామిల్ స్క్రిప్ట్ రాస్తాం. యామిల్ స్క్రిప్ట్ ఎలా రాయాలో కూడా నేను నేర్పిస్తాను అట్లా. అలాంటప్పుడు మీకు విజువల్ స్టూడియో కోడ్లోనే అవన్నీ చేపిస్తా. ఇప్పుడు టెరాఫామ్లో ఓకే. కూడా స్క్రిప్ట్ రాయాలి మనం. టెరాఫామ్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా సర్వర్లు తయారు చేసే టూల్ అది. ఆ స్క్రిప్ట్ అనేది మనం రాయాలి టెరాఫామ్కి అర్థమైన భాషలో. అట్లాగే ఓకే. అవన్నీ నేర్చుకునేటప్పుడు కొంచెం ఈజీ అవుతుంది, వస్తుందిలేండి, మీకు ఇబ్బంది లేదు. ఓకే. ప్రజెంట్ మాత్రం ఇలాగ ఆలోచన చేయండి, ఇట్లా జరుగుతుందని ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్లో ఏ వ్యక్తి యూజర్లోకైనా సరే
రూట్ యూజర్ మాత్రమే, వేరే యూజర్ వెళ్ళలేడు మళ్ళీ. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ లెనెక్స్ అనే వ్యక్తి రూట్ యూజర్కి 100% లిమిటెడ్, 100% యాక్సెస్ ఇచ్చేసాడు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ యూజర్లోకైనా లాగిన్ అవ్వచ్చు, ఏ యూజర్ ఫోల్డర్ అయినా చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఎవరిచ్చారు? దట్ వాజ్ గివెన్ బై లైనెక్స్. సో మిగతా వాళ్ళకి లేదా సార్? ఎస్, మిగతా వాళ్ళకి ఎట్లా ఇవ్వాలో కూడా నేను చెప్తా. అంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా రూట్ యూజర్ లాగే యాక్టింగ్ చేయొచ్చు. ఎట్లా చేయాలి, అది ఎలా, ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి అలాగా అనేది నేను చెప్తా. మళ్ళీ వేరే సబ్జెక్ట్, అది వస్తుంది నిదానంగా, అన్నీ వస్తాయి. కొంచెం ఇప్పుడు వరకు అయితే మీకు అర్థమైందా? అంటే కొంచెం డిఫికల్ట్ ఏమైనా ఫీల్ అవుతున్నారు ఇక్కడ? యూజర్స్ లేదు సార్. లేదు కదా, యూజర్స్ని తయారు చేయటం, యూజర్స్కి పాస్వర్డ్ అసైన్ చేయటం, యూజర్స్ లాగిన్ ఎట్లా అవ్వాలో కూడా మీకు ప్రాసెస్ అర్థమైందా? యూజర్స్ ఎలా? అర్థమైంది. అర్థమైంది సార్. యా, ఓకే ఓకే. ఇక్కడ వస్తూనే ఉంటుంది మీకు, నో ప్రాబ్లం. చక్కగా అది అవుతుంది. అవి కూడా ఆ సబ్జెక్ట్ మొత్తం వస్తుంది డైరెక్ట్గా. ఇప్పుడు యూజర్స్ తయారు చేయటం, యూజర్స్కి పాస్వర్డ్ ఇవ్వటం, యూజర్స్కి లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయటం, ఇది టాస్క్, మన మొద్దున్న టాస్క్. యూజర్కి లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ SSHD ఫైల్ ఓపెన్ చేయాలా. నేను నోట్స్ రాసిస్తానులే మీకు, ల్యాబ్ నోట్స్ ఇస్తాను. SSHD కాన్ఫిగ్ ఫైల్ ఓపెన్ చేయాలా. అంటే నోట్స్ మీకు రాసి నేను ఇస్తాను, ఇప్పుడు రాయకపోయినా నేను నోట్ ప్యాడ్లో నోట్స్ మొత్తం రాసి మీకు డైరెక్ట్గా స్టెప్స్ మీకు ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, మీకు ఇచ్చేస్తాను, డైరెక్ట్గా వాట్సాప్ చేస్తాను అందరికీ. లైనెక్స్ ఇప్పుడు ఏదైతే స్టెప్స్ ఉందో, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, అదంతా కూడా నేను రాసి మీకు ఇచ్చేస్తా ఇప్పుడే. అంటే మీకు ఇక చాలా టైం అయిపోతుంది కాబట్టి. ఎస్, ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఎంతవరకు క్లారిటీ వచ్చిందా డైరెక్ట్గా? ఎస్. ఇప్పుడు మనం భాను అనే ఫోల్డర్లో ఉన్నాం. భాను అనే ఫోల్డర్లో అదిగో టచ్ పైథాన్ రాసామనుకోండి, LS రాస్తే డైరెక్ట్గా ఇదిగో పైథాన్ వస్తుంది. మళ్ళీ ఇదే పైథాన్ ఫైలు అక్కడ కనిపిస్తుంది. కావాలంటే చూడండి, ఎక్కడ? రూట్ యూజర్లో. ఇప్పుడు LS కొట్టండి, ఎందుకంటే భాను యూజర్లో ఎస్, ఇదిగోండి ఇట్లా పైథాన్ వచ్చేసింది. అంటే ఆటోమేటిక్గా అప్డేషన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సార్ ఇప్పుడు రూట్ యూజర్గా ఉన్న నేను భాను అనే యూజర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎస్, అప్పుడు EXIT అంతే, ఆర్ లాగౌట్, ఏదైనా సరే లాగౌట్ అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. అంటే భాను యూజర్గా నేను లాగౌట్ అయ్యాను అంతే. ఎస్. ఎవరు నేను? హూ యామ్ ఐ? ఐఎమ్ ఏ రూట్ యూజర్. ఎస్, అలాగా మీరు హూ యామ్ ఐ? ఐఎమ్ ఏ రూట్ యూజర్, రైట్. ఇట్లా. ఇప్పుడు ఇందాక మాత్రం భాను యూజర్నే, రైట్. రూట్ యూజర్ నుంచి కూడా బయటికి రావాలంటే సింపుల్, మళ్ళీ లాగౌట్ రూట్. అరే మళ్ళీ ఈసీటీ యూజర్ నుంచి కూడా బయటికి రావాలంటే ఎస్, లాగౌట్ కొట్టారనుకోండి. ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్? డైరెక్ట్